ముందుగా నేను ఆల్రెడీ ముందు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. పీవీపీ గారికి, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిరంజన్ గారికి, అన్వేష్ గారికి, జగన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. క్షణం చేశాను, దాని తర్వాత మళ్ళీ ఇందులో ఇంత మంచి అవకాశం. అలాగే రానా, కేకే గారు, కేకే సార్ అండ్ అతుల్ సార్, ఇంత పెద్ద స్టాల్ వర్డ్స్ ఆఫ్ ద ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీతో యాక్ట్ చేయడం నిజంగా అదృష్టంగా భావించాలి. అండ్ అట్ ద సేమ్ టైం సంకల్ప్, ఆయన ఎక్కువ మాట్లాడు, బాధ, కోపం, అన్ని 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 ఎమోషన్స్ ఒకే ఒక ఎమోషన్లో చూపిస్తుంటాడు సంకల్ప్. సో సంకల్ప్, ఈ రోజు మటుకు మీరు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నేను రానదే అనుకుంటున్నాం, ఈ రోజు ఆయన మాట్లాడతారు. సో థ్యాంక్ యూ సంకల్ప్, థ్యాంక్ యూ సో మచ్. సోనార్ ఆపరేటర్ రోల్ ఇచ్చారు. యూ గేవ్ an opportunity to express my emotions and to showcase my so one more thing, yeah, sorry, skills, yeah. So షూట్ అవుతుంది. కేకే గారు లాస్ట్ డే ఆయనతో సెల్ఫీ దిగుదాం నేను మా కో డైరెక్టర్ సురేష్ గారికి చెప్పాను. ఆయన వెళ్ళిపోయారు. బట్ అప్పుడు అన్నారు, పర్లేదులే సక్సెస్ మీట్లో దిగుదు కానీ మళ్ళీ వస్తారు ఆయన అని చెప్పి అన్నారు. సో టుడే అగైన్ ఐఎమ్ సీయింగ్ కేకే సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ దెమ్ అగైన్ ఆన్ ద స్టేజ్. ఈ మూవీకి విజువల్ ఎఫెక్ట్స్ చేశాను. గాజీ ఈజ్ లైక్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా బాగా లైక్ 1.5 years ఆఫ్ జర్నీ ఈరోజు ఈ సక్సెస్ మీట్లో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐ థ్యాంక్ యూ సంకల్ప్, పీపీ సార్ అండ్ ఎవ్రీవన్ ఇన్ ద గాజీ టీమ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఫర్ వర్కింగ్ ఫర్ గాజీ. థ్యాంక్ యూ ఆల్. ఫస్ట్ థింగ్, రివ్యూస్ రాసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ అన్ని రివ్యూస్ నేను రీడ్ చేసాను. కొత్త నేను తెలియదు కొన్ని తెలుసుకున్నాను ఆ రివ్యూస్లో. సో అది నాకు చాలా హ్యాపీగా ఉంది. సెకండ్ థింగ్, పీపుల్ ఎవరైతే జనాలందరూ చూసినారో వాళ్ళందరికీ అందరికీ 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 థ్యాంక్ యూ. ఇది నన్ను సూపర్గా మోటివేట్ చేసింది, డిఫరెంట్ లెవెల్లో ఆలోచించాలని, డిఫరెంట్గా యాక్సెప్ట్ చేస్తారు అని. నాన్నగారు థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ యు ఆర్ ఇంట్రడ్యూస్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ దిస్ ఫిలిం. సో ఫర్ మీ చాలా ఎక్సైటింగ్ ఉంది. అతుల్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఆ మోటివేషన్ స్పీచ్ ఏదైతే ఉందో దట్స్ క్రెడిట్ అతుల్ సార్ అండ్ మై రైటర్స్ అందరికీ. వాసు, సిరి నాతో 2.5 years 3 years ట్రావెల్ చేసిండు. ఆల్మోస్ట్ 600-700 షార్ట్స్ దాకా నాతో జర్నీ చేసిండు. ఫ్యూచర్లో మేము కంటిన్యూ చేస్తాం ఇదే వేలో. సత్య, థ్యాంక్స్ సత్య. సోనార్ కూడా అంత ఎమోషన్ సీన్లో క్యారీ చేస్తుంది, అది నీ వల్లనే సాధ్యమైంది. థ్యాంక్ యూ సినిమాని ఇంత సక్సెస్ ఇచ్చినందుకు. నెక్స్ట్ కూడా మేబీ సక్సెస్ చూసి ఇంకా కొందరు కొత్త డైరెక్టర్స్ కూడా ఇదే వేళ ఆలోచిస్తారు, ఇదే వేళ ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారు. సో అదొక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ నాకు. గాజీతో ఒక చిన్న ట్రెండ్ అనేది స్టార్ట్ చేసాను, చిన్న ఒక ఫీలింగ్ అయితే నాకు క్రియేట్ అయింది. సో థ్యాంక్ యూ. ఈ సినిమాని ఇంతగా ప్రేమించి సపోర్ట్ చేసిన క్రిటిక్స్, మీడియా, బట్ ఫర్ యువర్ హెల్ప్ ఈ సినిమాని 2 days ముందే మీ అందరికీ చూపించాను. దట్ వాజ్ అ కలెక్టివ్ డెసిషన్ ఆఫ్ ఆల్ ద టీమ్. హీరో రానా, డైరెక్టర్ సంకల్ప్, మైసెల్ఫ్, ప్రొడ్యూసర్ మ్యాట్నీ. ఇంట్రెస్టింగ్లీ మా మ్యాట్నీ అండ్ పీవీపీ అసోసియేషన్ నిన్నటికి 1 year అయింది క్షణం సినిమా రిలీజ్ చేసి. And this is our second outing, and we have a third outing as well. When we began this journey about 1.5 years ago, we never thought we will receive this kind of accolades around the country. Inkokati, every individual sitting here has contributed. Rana garu cinema oka 20 సార్లు చూసి చెప్పారు. 1 month ముందు అతుల్ కొర్ర గారు ఇంకా 4-5 సార్లు చూశారు. Every person sitting here saw the film multiple number of times. Release ki 3 days ముందు some kind of alteration చేశారు. So every person not just professionally supporting in their role and responsibility, and is very happy ఒక హైదరాబాద్ నుంచి ఒక మన తెలుగు పరిశ్రమ నుంచి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఒక సినిమా వచ్చినందుకు I was so proud of all the technicians. I walked him through each technician, ఎవరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంతా. I walked him through the entire history. ఆయన వైజాగ్ లో చదువుకున్నారు, సో ఈ స్టోరీకి ఆయన చాలా వెరీ క్లోజ్ కనెక్ట్. And across the country వస్తున్న the reviews and the support that we're getting would not have happened but for the support of what all you are here today. 2 days ముందు వచ్చారు, చూసారు, అంతా సపోర్ట్ చేశారు. And once again, from the bottom of my heart, I would like to extend my sincere appreciation for each and every one of you. And Rana, it's been a great journey and we'll have many more.
to collaborate and work together. Menon sir, your debut in Telugu has been sensational. Natulji, Hyderabad is pretty much second home for you. From Victory Venkatesh to Rana, you've traveled. And I'm sure you'll be traveling with the next generation also, with the Daggubatis. And Sachadev, from Kshanam to here, it's been a great association. Vasu, Sunkalp, we will be collaborating many more in the future. And once again, each and every one of you, and a ton of thanks from all of us. Thank you. ముందు సంకల్ప్ గారి మేనమామ మా పార్ట్నర్ గారి ఫ్రెండ్ అండి. వాళ్ళిద్దరు కోర్టులో కలిశారు, నిరంజన్ రెడ్డి గారు వాళ్ళ మేనమామ గారు. సో నిరంజన్ రెడ్డి గారు మేము క్షణంలో ట్రావెల్ అయ్యాం. సో ఫస్ట్ వచ్చి కోటి రూపాయల సినిమా చేయొచ్చని వచ్చారు. సో కోటి రూపాయల సినిమా కదా అని ఆయన అడుగు పెట్టిన వెంటనే అదో బాహుబలిలాగా 10 times పెరిగిపోయింది, అది 15 times. సో వాట్ ఆర్ ఎగ్జైట్మెంట్, దేనికి ఎక్సైట్ అయ్యామంటే న్యూ జానా. ప్లస్ మాకెప్పుడు రియల్ లైఫ్ స్టోరీస్ ఎప్పుడు తెలుగులో కానీ హిందీ సినిమాలో కానీ ఎప్పుడు చేయలేదని, ఇప్పుడు హాలీవుడ్లో వి సీ డజన్స్ ఆఫ్ మూవీస్, సీ బిస్కెట్, ద పర్ల్ హార్బర్స్ ఆఫ్ ద వరల్డ్, టు యాజ్ రీసెంట్లీ యాజ్ హ్యాక్సా రిడ్జ్, సో మెనీ రియల్ లైఫ్ డ్రామాస్. అండ్ దిస్ ఈస్ సంథింగ్ దట్ హ్యాపెన్ ఇన్ ఆ బ్యాక్ యార్డ్, మన వైజాగ్లో మన దగ్గర చదివినప్పుడు. అండ్ ద బేసిస్ వాజ్ పేట్రియాటిజం. అప్పుడు కొంచెం తీసుకున్నాం, స్టార్ట్ అయ్యాం అనమాట. ఆ తర్వాత ఏంటంటే అప్పటి నుంచి కొంచెం విజన్ పెరిగే కొద్దీ మేము ఎక్సైట్ అయింది ఏంటంటే వి బాట్ ఇన్ టెక్నీషియన్స్. ఫస్ట్ వి న్యూ యాజ్ ప్రొడ్యూసర్స్ వాట్ నీడ్స్ టు బి డన్ టు టేక్ దిస్ ప్రొడక్ట్ టు ద నెక్స్ట్ లెవెల్. దట్ వాజ్ అన్ మదీ గారు, రాణా గారు వచ్చిన వెంటనే కూర్చొని డిస్కస్ చేసి మదీ గారు, శ్రీకర్ గారు, సౌండ్ డిజైన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎవ్రీథింగ్, లాస్ట్ ఆర్టిస్ట్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యూ ప్రాజెక్ట్స్. నేను అందరూ చెప్తారు క్లిషేడ్గా చాలాసార్లు, ఎవ్రీ పర్సన్ మేడ్ ఎ డిఫరెన్స్. ఇట్ ఈస్ collective effort of each and every other individual. Easiest job is for me actually, అందరికన్నా. But of course, the biggest risk we took was 15 రోజుల ముందు మేము అందరికి చూపించేసాం. That's the confidence we had. So Ghazi can be explained in one sentence, and that is conviction gone right. Adbudanga namnincharu. That is the translation Satya told me. So if it is wrong, then it is Satya's doing. But it is sounding very correct. Adbudanga namnincharu. That is what Ghazi is all about. I think a director, writer, to be convinced that he wants to tell such a story, the journey begins there, and that is where Sunkalp began the journey. It is not easy, let me tell you. Ghazi is one of the most difficult films to make. And that is why it required conviction of each and every one on board. I'm really happy that the producers, they believed and they were convinced about Ghazi, because but for them, it was not possible. The best thing that they did was that they created an excellent creative team around Sunkalp. And it is success of this team, I would say, more than anyone else. And of course, at the end of it, it is always the audience's film. Good film always becomes the audience's film. And Ghazi became the film of the people. It is still running full houses everywhere. The shows are being increased. And this great success has really, really encouraged all of us. And I'm sure there are many, many more filmmakers, producers, writers out there who would come out with excellent ideas because of Ghazi. And Telugu industry is definitely going to look back at Ghazi time and again, and tell proudly to the Indian audience in entire India that this is the film that we produced, and we are so proud of it. And because of this film, we have been producing such good films again and again. I'm really thankful to be part of this film. Thanks to Sunkalp, thanks to Niranjan, thanks to everyone. And thank you, audience, for again accepting me. Rana sir once told me that Jayam Manadera, when I was doing Jayam Manadera with his father and grandfather, he was 16 years old and he was 14 years old. And he was on the sets of Jayam Manadera. And here are we today working together. So
It really has been a wonderful journey for me as far as Telugu cinema is concerned. And I'm here to stay. Wait for me. Thank you so much. 20 plus years. And I can very confidently say that Ghazi was one of the finest experiences I've had. So this will stay with me as long as I live. Uh, Primarily because I think it's a kind of a path-breaking effort. One, in terms of this being the first submarine film in Indian film industry, all languages put together, underwater, etc. So I feel proud on many counts. One, to be a part of a team like this, which you see on the stage at the moment. People who are contemporary, people who are evolved, people who are sensible. It's very rare, a quality, let me tell you. I've been around. So I feel proud to be a part of this team. And secondly, I want to thank the audiences first. I mean, in fact, first, I would like to thank the audiences because they have now proved that they are ready for a change. They're ready to move on to the next level of cinema as it should be. And the press and the media, a big thank you for not mincing your words in praising this film. Not getting cowed down by the fact that it's not a regular sort of film. So I feel proud that we, as veterans in the Hindi film industry, are are at the cusp of a change, which we always dreamed of, and Ghazi made it possible. So thank you very much to PVP, Metni, Rana, Sunkalp, of course. Sunkalp is, when I first saw him, I said, Niranjan had come with Sunkalp. So I was talking to Niranjan, thinking that he's Sunkalp, you know. I never thought that he's Sunkalp because he looks like a boy. But with immense talent, I was completely taken aback by his brief to me about the submarine and the way it is, and etc., etc. So I'm so happy for you, Sankalp. Atul, of course, we go long way back, and the entire team here, sitting here. Thank you very much, and thank you, Hyderabad, for treating me so well. And thank you to the Telugu film industry as well. Thank you so much. ఒక ఎత్తు అంటే ఆ జనాల్లోకి తీసుకెళ్ళడం నిజంగా మీరు తీసుకెళ్లారు అది. ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ పర్సనలీ. నాకు మొట్టమొదటిగా అంటే ఈ సినిమాకి థ్యాంక్ చేయడం మొదలు పెడితే ప్రతి ఒక్కరిని చేయాల్సి వస్తుంది. అంటే ఫస్ట్ పీవీపీ అండ్ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ నిరంజన్ గారిని ఒక పెద్ద బడ్జెట్తో, ఒక హీరోతో, ఒక పెద్ద హీరోయిన్తో, ఇంత పెద్ద స్టార్ కాస్ట్తో రెగ్యులర్గా ఒక సినిమా తీసి డబ్బులు చేసుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా సంకల్ప్ గారు రాసిన గాజీ అనే ఈ కథని ఒక ట్రూ ఇన్సిడెంట్ని నమ్మి అందులో పెట్టుబడి పెట్టి అండ్ అది ఈ స్థాయికి వచ్చిందంటే నిజంగా ఐ లైక్ టు థ్యాంక్ ద ప్రొడ్యూసర్స్ వెరీ వెరీ మచ్. సంకల్ప్ నాకు తనలో ఒక పెద్ద ఇన్స్పైరింగ్ క్వాలిటీ ఉందండి, అది మీ అందరికీ చెప్పాలి. అది ప్రతి ఒక్క ఫిల్మ్ మేకర్కి అదొకటే చాలు. ఒక కథ చెప్పాలంటే దానికి ఎవరు అక్కర్లేదు, తను చెప్పడానికి సిద్ధమయ్యాడండి. అంటే దీనికి పీవీపీ గారు వచ్చే ముందు, నేను వచ్చే ముందు, ఇంత పెద్ద కాస్ట్ వచ్చే ముందు తనే ఆ సబ్మరీన్ సెట్ వేసుకుని ఆ కథ చెప్పాలనుకున్నాడు. సో హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్ సంకల్ప్. నిజంగా ఇఫ్ యూ కంటిన్యూ బిలీవింగ్ ఇన్ యువర్ డ్రీమ్స్, ఆ కథ, ఆ డ్రీమ్ అనేది ఇంత పెద్ద అవుతుందని నిజంగా నిరూపించాడు ఈరోజు. ఈ సినిమాలో నాతో పనిచేసిన నటినట్లు ఇక్కడ తాప్సీ లేదు, బట్ ఐడ్ లైక్ టు థ్యాంక్ హర్ వెరీ మచ్ ఫర్ లెండింగ్ హర్ సపోర్ట్ ఇన్ దిస్ ఫిల్మ్. ఈ సినిమాలో నాకు మొట్టమొదటిసారి ఒక సెట్ మీద ఒక టీచర్ ఉండేవాడు, ఆయన పేరు కేకే మెనన్ గారు. నేను ఒకటి భావిస్తానండి, మనం మంచి యాక్టర్లతో పనిచేస్తే మనం బెటర్ యాక్టర్ అవుతామని. అది నా కేకే మెనన్ గారు ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఆయన నాతో చేస్తూనే ఉన్నారు. అండ్ టుడే ఫ్రమ్ స్లైట్లీ బెటర్ దెన్ వాట్ ఐ వాజ్, ఇట్స్ బికాస్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అతుల్ కుల్కర్ణి గారు ఈ సినిమాకి ఆయన యాక్టర్గా సపోర్ట్ కాదు. నేను 10వ క్లాస్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత జయమన్ గారు అప్పుడు మొట్టమొదటిసారి కలిశాను. హెయిర్ కలర్ మారిన తప్పితే ఆయన మాత్రం అలానే ఉన్నారు. నిజంగా మీరు జయమందర చూస్తారు, ఎగ్జాక్ట్గా ఇలానే ఉంటారు ఆయన. ఆయన ఈ సినిమాలో ఒక యాక్టర్ కాకుండా ఇంకా చాలా ఎక్కువ విధాలుగా మాకు సపోర్ట్ చేశారండి. అంటే ఆ కథలో ఆయన రాయడం కానీ, ఆయన దగ్గర నుంచి మేము తీసుకున్న డౌట్లు కానీ, ఇది మేము 2 భాషల్లో చేసాం, హిందీలో, తెలుగులోను. చాలా టైమ్స్లో మేము సెట్లో ఏదైనా ప్రాబ్లం ఉండి, డైలాగ్లో ఏదైనా ఇష్యూ ఉంటే ఆయనకి ఫోన్ చేసి, ఆయన వివిధ సెట్లలో ఉన్నప్పటికీ
మాకు కరెక్షన్లు చేసి వచ్చేవారు. ఆయన నిజంగా ఈ వాజ్ హ్యూజ్ సపోర్ట్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ రైటర్, యాజ్ అ మెంటోర్ అండ్ ఎవ్రీ విచ్ వే. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Satyadev, Priyadarshi, all the fun boys in Telugu films. They were so sharp, so good. Ante nizanga Sankalp ki in terms of just casting them was so correct. Prati okka kshanam, prati okkallo aa character lo unnaru, and today this film would not be what it is without all of them. And Vasu and all the other technical crew. And Vasu, I used to be a visual effects supervisor before for 8-10 years of my life, and I know how hard you worked to get this film at this quality and at this price. Thank you very much, and I'm hoping you do a lot of great work. ఇక్కడ ఈరోజు ఈ వేదిక మీద లేని ఇద్దరండి. ఒకటి మది గారు. నిజంగా ఈ సినిమా ఈ స్థాయిలో వచ్చిందంటే అది ఒక చిన్న సబ్మరీన్, ఒక కంపార్ట్మెంట్లో 2 కంపార్ట్మెంట్లో చేసిన ఒక సినిమా. అది 2 గంటలు హోల్డ్ చేయగలిగామంటే నిజంగా ఆయన చేసిన ఫోటోగ్రఫీ వల్ల, ఆయన పెట్టిన బ్లాగ్స్ వల్ల. సెట్లో ప్రతి ఒక్క రోజు ఆయన తీసుకునే కమాండ్ కానీ, ఆయన తీసుకునే కంట్రోల్ కానీ, ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ సాలిడ్ ఫర్ ఎవ్రీ సింగిల్ యాక్టర్, అండ్ హీ వాజ్ అ హ్యూజ్ సపోర్ట్ టు సంకల్ప్ అండ్ ది ఎంటైర్ టీమ్. తెర వెనకాల ఉన్న శ్రీకర్ ప్రసాద్ గారు, ఆయన గురించి చెప్పనక్కర్లేదు. మల్టిపుల్ టైమ్స్ నేషనల్ అవార్డ్ విన్నర్, ఎన్నెన్నో సినిమాలు చేశారు, అండ్ ఆయన ఇలాంటి సినిమాని ఎడిట్ చేసి నిజంగా ఒక నేషనల్ ప్రోడక్ట్ కింద తయారు చేశారు. సో ఐ లైక్ టు థ్యాంక్ ఈచ్ వన్ వెరీ వెరీ మచ్. సో నేను ఈరోజు మామూలుగా మీరు క్వశ్చన్లు అడుగుతారు, నేను ఆన్సర్లు చెప్తాను, లేకపోతే నేను మాట్లాడుతూ ఉంటాను, మీరు వింటానే ఉంటారు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. నాకు ఈ సినిమాలో ఎక్కువ కంగారు వచ్చిన ఒకే ఒక రోజు అండి. ఏంటంటే మేమందరం నిర్ణయించుకుని ప్రెస్కి సినిమా చూపిద్దామన్న రోజు. అంటే ఈ సినిమా ప్రెస్ అన్నది వాజ్ ద ఫస్ట్ ఆడియన్స్ ఫర్ దిస్ ఫిల్మ్ అండి. అండ్ నిజంగా నాకు మీ నోట్ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు వచ్చారండి 15వ తారీఖు షోకి? అందరు వచ్చారు. మీకు మైక్ తీసుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. 15th రోజు ముందు రోజు చూసి ఇలాంటి సినిమా చేస్తున్నాడంటే అంటే మీరు ఏ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళారు, మీ ఏ అనుభూతితో బయటకు వచ్చారు, నాకు మీ నోట్ నుంచి తెలియాలండి. తెలుగు సినిమాలో ఇలాంటి వాళ్ళు కూడా తీయగలిగేంత సత్తా ఉందని నిరూపించిన సినిమాగా ఫీల్ అయి బయటకు వచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అలా నిజంగా అంటే ప్రతి ఒక్కళ్ళు అండి, ప్రెస్లో ప్రతి ఒక్కళ్ళు, ఇట్ వాజ్ రియలీ సపోర్టివ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ, అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఇలాంటి సక్సెస్ని ఇచ్చినందుకు అంటే నాకు ఇంకా ధైర్యం వస్తుంది, ఇంకా కొత్త సినిమాలు చేయాల్సిన ధైర్యం. లేకపోతే ఐడియాలు నా దగ్గర ఉంటే ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఎప్పుడు ముందుకు రారు. బట్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అంటే మాకు చాలా అంటే ఈయన ఇంగ్లీష్లో బ్లూ ఫిష్ అని రాసి పెట్టేశారండి ఒక పుస్తకం. తర్వాత 18th డే అనేదో చేసాం. తర్వాత అంటే ఒకటండి, ఇది ఒక నేషనల్ ప్రోడక్ట్ కింద వెళ్ళాలండి. అండ్ హిస్టరీలో అంటే హిస్టరీ తెలిసిన వాళ్ళు చాలా మంది, అంటే నాకు అంటే ఇప్పుడు సబ్మరీన్ సినిమా చేస్తున్నాం, ఎంతమంది చూస్తారో చూడరో అప్పుడు ఆ టైంలో తెలియలేదు. హిస్టరీలో మీరు గూగుల్ చేస్తే పిఎన్ఎస్ గాజీ సింకింగ్ అనే ఆ ఒక ఎపిసోడ్ కొంతమంది తెలుసండి. సరే ఆ తెలిసిన కొంతమంది అన్న ఈ సినిమా చూస్తారని ఒక ధైర్యంతో పెట్టామండి. అంతే. నేను నటుడు అయినప్పటి నుంచి ఏదో కొత్త ట్రై చేద్దామనే ఒక ప్రయత్నంలోనే ఉన్నాను. కానీ గాజీతో జరిగిన ఒక సక్సెస్ ఏంటంటే సంకల్ప్ లాంటి చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఉన్నారండి ఇక్కడ, కానీ ఇండస్ట్రీలో పరిశ్రమకి చాలా దూరంగా ఉన్నారు. వాళ్ళని దగ్గర తీసుకునే ప్రయత్నం ఏంటంటే ఈరోజు ఈ సినిమా ఎలా జరిగిందంటే ఇప్పుడు ఈ సినిమాకి ఏ సంబంధం లేని ఒక వ్యక్తి ఉన్నాడు, రామ్మోహన్ గారు. ఆయన నాకు ఫస్ట్ టైం ఈ కథ గురించి చెప్పారు. కథ ఎందుకు చెప్పారు, ఆయన కారులో వెళ్తుంటే ఒక బిల్డింగ్ మీద ఒక సబ్మరీన్ సెట్ చూశారు కాబట్టి, అది చూసింది, అది ట్రావెల్ అయ్యి ఇటు వచ్చి మళ్ళీ తిరిగి నా దగ్గరికి వచ్చిందండి. సో ఇలాంటి బోల్డ్ మంది ఫిల్మ్ మేకర్స్ ఉంటారు, వాళ్ళని తెచ్చే అవకాశం కూడా మనకు ఉండదు. సో నాకు ఆ కథ ఫస్ట్ టైం విన్నప్పుడు, సంకల్ప్ గారిని కలవను కూడా కలలేదు, ఫస్ట్ టైం చదివాను యాక్చువల్లీ. అంటే నిజంగా ఒక జానర్ సినిమా తెలుగులో చేయొచ్చు, చేస్తే ఈ స్థాయికి వస్తుంది అనే నమ్మకం అంటే ఫస్ట్ నాకు ఆయనతో వచ్చిందండి. అంటే ఎవరు లేకపోయినా కూడా ఆయన చేసేద్దామని ముందుకెళ్ళండి. అంటే ధైర్యం చేసి తెలుగులో ఒక సబ్మరీన్ సినిమా చేద్దామని, ఏ పెద్ద యాక్టర్ లేకుండా, ఏ పెద్ద ప్రొడక్షన్ కంపెనీ లేకుండా తన సొంతగా తను చేద్దాం అనుకున్నాడు చూడండి. ఒక ఫిల్మ్ మేకర్కి దానికన్నా ఏ స్ట్రెంగ్త్ అక్కర్లేదండి, అది ముందుకు తీసుకెళ్తుందండి. సో ఐఎమ్ హోపింగ్ లైక్ సంకల్ప్ ఐ మీట్ అ లాట్ మోర్ ఫిల్మ్ మేకర్స్ అండ్ ఐ కెన్ మేక్ అ లాట్ మోర్ ఫిల్మ్స్. అంటే నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటా ఈ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఇవన్నీ రెగ్యులర్గా నెట్లో కానీ యూట్యూబ్లో కానీ. సో ఐ బిన్ టాకింగ్ టు దిస్ టీమ్ కాల్డ్ సైమా, అంటే అవార్డ్ ఫంక్షన్ చేసేవాళ్ళు. we're trying to put together an entire unit for short filmmakers and filmmakers like that, independent filmmakers, to have an event so it will be more interactive with all of us. So I'm hoping that I will get many more Sankalps in my life.